దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమామ కంసుడు శర నుండి విడిపించుటకై పల్లెవాడలో యశోద చెంత చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ విందాం. శ్రీకృష్ణ పాత్రధారి యశోద పాత్రధారి పేరు రజిత. చిన్నతనంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అయ్యో కృష్ణ, ఏడుస్తున్నావా? కృష్ణ, ఎన్నో లోములు నోచి నేను పెంచాను కృష్ణ, ఏడుస్తున్నావా? కృష్ణ చిన్నారి కృష్ణుడికి కాస్త బాల్యం వస్తుంది. తల్లితో ఈ విధంగా బదులు పలుకుతున్నాడు. కృష్ణ, అమ్మా రా కృష్ణ. నేను రానమ్మా. రానాయనా. నేను రానమ్మా. కృష్ణ, అమ్మా ఎన్నో నోములు నోచి నేను పెంచాను కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా. ఎన్నో కృష్ణ పొద్దు చాలా పోయినది కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా.
పొద్దు చాలా కృష్ణ అమ్మా నీకు 4 వేదముల గొలుసులు అమరించి తొట్టి గావించి అందులో నిన్నుంచి జోల పాడతాను కృష్ణ. పాడమ్మా. జో జో నందా కృష్ణ అమ్మా నీకు జోల పాడాను కదా కృష్ణ. పాడావమ్మా. లాలి పాడతాను కృష్ణ. పాడమ్మా. లాలి శ్రీ
కృష్ణ అమ్మా, అయితే నీకేం కావాలి కృష్ణ? అమ్మ, నాకు బంగారు బండిని చేయించవే. బండి నేను ఎక్కుదాను, గుర్రమ్మను సాగించను. శబాష్ అమ్మ నాకు బంగారు నాణ్యమైన నగల వేయవే. నన్ను నరసింహ అవతారుడు ఆనవే. నాణ్యమైన
నీళ్లు పోసి నిద్రించవే, నిమ్మ పండు చేతికి ఇవ్వే, పాలు పోసి పండబెట్టవే, పనస పండు చేతికి ఇవ్వే. నీళ్ళు పోసి అమ్మ నాకు వేణునాదము చేతికి ఇవ్వే, నన్ను వేణుగాన బాలుడు అనవే. వేణునాదము పండరి జెండా బంగారు మిగదు
Thank you.
మీరంతా బాగున్నారు అక్కయ్య. మీ ఆనంద గోవులు వచ్చాయి అక్కయ్య. అమ్మా మీరెక్కడ తోలేరమ్మా? ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? అమ్మ చూసొద్దామా?
మేము పాలు పిండుకుంటామమ్మా. సరే నేను దూడలు వదులుతా గాని తర్వాత పిండుకుందామా? అమ్మా ఎన్ని పాలు ఇచ్చినదే? మా ఆనంద గోవు బిందెడు పాలు ఇచ్చినది. శభాష్. అమ్మే జయప్రదా. నొప్పిగా ఉందక్కయ్య. ఏందమ్మక్క? నీ గోవు ఎన్ని పాలు ఇచ్చిందే? 6 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. అమ్మే సౌందర్య. ఏందమ్మక్క? నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? బిందెడు పాలు ఇచ్చింది. అమ్మే శ్రీదేవి.
బాగున్నా ధర్మక్క నీకు ఎన్ని పాలు ఇచ్చింది? కడవడి పాలు ఇచ్చింది ధర్మక్క. రైట్. అమ్మే నందిని అక్కయ్య నీ ఆనందగో నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 50 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడే వచ్చాయి కొత్తగా గోలు 50 లీటర్లు ఇచ్చేది. అమ్మే రాధిక అక్కయ్య నువ్వు బాగుండా? బాగున్నాను అక్కయ్య. అమ్మే నీ గోలు ఎన్ని పాలు ఇచ్చింది? 9 పావుసేర్లు ఇచ్చింది అక్కయ్య. అమ్మే రమ్య కృష్ణ అక్కయ్యో ఎప్పుడు వచ్చావమ్మా? మొన్న వచ్చానక్కయ్య. నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 8 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. అమ్మే జయప్రద గణేశయ్య కనిపెట్టిందబ్బో సింగంకుడు సుత్తి. గణేశయ్య కనిపెట్టిందబ్బో సింగంకుడు సుత్తి. అదే అక్కయ్య ముంగరు బాగుందని. బాగుంది అక్కయ్య.
మా బావ మొన్ననే తెచ్చాడక్కయ్య. ఆయన అప్పుడప్పుడు బాంబేకి పోతాడులే. పోతూ పోతూ ముంగర్లు తెస్తాడు. సరేనక్కయ్య, నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? కడవడు పాలిచ్చింది అక్కయ్య. ఈ ఆడ ఈ కడవల ఈ ఊర్లో అమ్మే నగ్మా బాగుందా? బాగున్నా ధర్మక్క. నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 5 లీటర్లు ఇచ్చింది ధర్మక్క. అమ్మే శ్రీవల్లి ఏం ధర్మక్క? నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది అక్కయ్య? 4 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. అమ్మే రాధిక ఏం ధర్మక్క? అమ్మ నీ గోవు ఎన్ని పాలు ఇచ్చిందో చెప్పమ్మా. 9 లీటర్లు ఇచ్చింది. అమ్మే గంపగయ్యాలి ఎవరే గయ్యాలి? మీ అమ్మ గయ్యాలి, మీ అక్క గయ్యాలి, నాయన గయ్యాలి, కుటుంబం అంతా గయ్యాలి. ఒప్పుకున్నా అది గయ్యాలి. సరే వచ్చండి అక్క వెళ్ళారా? మీ పాలన్నీ కాసారా? చిలకలారా? చిలుకోదా బాలలన్నీ ఎక్కడ దాచిపెట్టుకున్నారమ్మా? ఒట్టి కుండ మీద దాచి పెట్టామక్కయ్య. ఏమక్కయ్యా? నా వెన్నమా నా ఒట్టి మీద పెట్టి పక్కింటికి పోయి వచ్చేసరికి ఆ యశోదమ్మ ఇంట్లో నల్ల పిల్లి వచ్చి నా ఎన్నంతా బంద్ చేసిపోయిందమ్మా. అవునా అక్కయ్య? మా ఇంటికి రాలేదు. మా ఇల్లు బాగుంది. సరేనక్కయ్య, రేపే ఏకాశి పండుగ మనం లేచి
ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం. అలాగనే ఎవరయ్యా నువ్వు? మా ఇంటికి వచ్చి మా వెన్న మెల్లగా భోంచేస్తున్నావే. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? దిగు దిగు. అబ్బా ఎంత తెల్లగా ఉన్నావయ్యా. కర్రివాడా మాయదారివాడా, మా ఇంటికి వచ్చి మా వెన్న భోంచేస్తున్నావే. దిగు దిగు దిగవయ్యా. ఏ వల్లభమల్లారా, ఎవరు మీరు? నేనెవరినో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడను, 3 నామము గలవాడిని. ఈ లోకమంతటా నేనే. చల్లబాను నాది, చల్లనాదోయ్. నేను తింటాను, కింద పడివేసుకుంటాను. నీకేమే? పోండి. చీచి, మీ దగ్గర పాల వాసనే, మజ్జిగ వాసనే. చీ, పోండి పోండి. అక్కయ్యో చూసినాయమ్మా, మన ఇంటికే వచ్చి మన వెన్న మెల్లగా భోంచేసి అమ్మో మన దగ్గరే పాల వాసనంట, మజ్జిగ వాసనంట. అక్కయ్యో ఈ కర్రీవాణ్ణి మన వీధికి రాకుండా పంపించేయాలి. ఆయన కర్రోడని మంచోడు కాదని కొట్టడం తిట్టడం జరిగింది. అయితే ఆయన శ్రీకృష్ణ భగవానుడు కనుక మళ్ళా ఫుల్గా వచ్చేసింది అన్న. మీరు అయ్యో పాపం, అమ్మ కన్న బిడ్డ దాకా కొట్టాం కదా, మన వెన్నంతా అట్నే ఉంది. అబ్బా భలే నంగలే, భలే నంగలే, భలే తొర్రలే. ముందు కొట్టి ఇప్పుడొచ్చి అయ్యో పాపం అంటున్నారే. నంగనాచిదానా, నడుములు లేనిదానా, మమ్మల్ని అంటారా? దారిలో సక్కంగా నడవలేరే, మీరు మమ్మల్ని అంటారా? ఎందుకంటారే? మంచి చెడు తెలియదానా మీరు మమ్మల్ని అనొచ్చా? మమ్మల్ని ఎందుకంటారే? మేము కాదు కొట్టి మీరే. ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళాలి. సల్లాలమ్మను పోదాము రారే గోపమ్మాలారా, సల్లాలమ్మను పోదాము రారే గోపమ్మాలారా, సల్లాలమ్మను పోదాము రారే గోపమ్మాలారా, సల్లాలమ్మను పోదాము రారే గోపమ్మాలారా, రారే గోపమ్మాలారా, రారే గోపమ్మాలారా, అక్కయ్యలారా, అదుగో మధురా నగరం దగ్గరలో ఉన్నది. మీరు ఆ వీధికెళ్ళి పాలమ్ముకొని రండి. మేము ఈ వీధికెళ్ళి పెరుగు అమ్ముకొని వస్తాం. అందరము మన ఊరు వెళ్దాం అక్కయ్య. పాలో పాలో అక్కయ్యో మా పెరుగు వెళ్ళపా. ఏమమ్మా? ఏమమ్మా మా పెరుగు వెళ్ళకపోతే మీకు నవ్వులాట. ఎందుకు నవ్వారే? నవ్వక ఏడవమంటారా? నిన్న కాకమన్నా ఆ యశోదమ్మ కొడుకును
తుక్కు కింద కొడితిరే. ఈ రోజు మన కోసం కాలంగి మడుగు వ్రత పొన్న చెట్టు పైన కూర్చొని పంతం పట్టి ఉంటాడు. మనం ఆ దారినే వెళ్ళాలి. ఎట్లా? అవునక్కయ్యో, ఎట్టమ్మా? అంత భయం వల్ల దానివి ఎన్నో కొట్టావే. నేను ముందు పోతాగా నా ఎరకన్నే ఏడవండి. కృష్ణయ్య, మా నెత్తి మీద చల్లవానలు. మేము మధురానగర్కి వెళ్తున్నాము. చల్లలంపుకోవాలి. మా దారి కట్టు తొలగవయ్యా. కృష్ణయ్య, మేము గొల్లవారిమయ్యా. మాతో నీకే తొలుగు తొలుగు తొలగవయ్యా. ఏ గొల్లబామ్మలారా, నిన్న మాపటి వేళ మా అమ్మతో గొల్లి మాటలు చెప్పి నన్ను కొట్టిపిస్తారా? ఇప్పుడు మీకు దిక్కు ఎవరే? మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య, మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలు. రేపు వచ్చి నీ ముద్దు చెల్లిస్తాం. మా దారి కట్టు తొలగవయ్యా. మీ బొంకులని నాకు తెలుసులే. మంచిగా నా ముద్దు నాకు చెల్లించి ఎక్కడకు ఎల్లుతావు పొలమామా, నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? కృష్ణయ్య, మా నెత్తి మీద చల్లబానలు. మేము మధురానగర్కి వెళ్తున్నాం. చల్లలమ్ముకోవాలి. మా దారి కట్టు తొలగవయ్యా. మా నెత్తి మీద చల్లవాన పుస్తకముంది, చల్లలమ్మ పోయేదామ పుస్తకముంది. మా నెత్తి మీద చల్లవాన పుస్తకముంది, చల్లలమ్మ పోయేదామ పుస్తకముంది. ఆ దారి కట్టు తొలగవయ్య పుస్తకముంది, ఆ దారి కట్టు తొలగవయ్య పుస్తకముంది. చల్లలమ్మ పోయేదామ పుస్తకముంది, చల్లలమ్మ పోయేదామ పుస్తకముంది. ఏ గొల్లబామ్మలారా, నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాల కోసం వచ్చానే. ఆవిడ పాలు పోసి నన్ను పంపండి. పాల కోసం వచ్చినాయ గొల్లబామ, ఎవరు పాలు పోసి నన్ను పంపుతున్నాడా? పాల కోసం వచ్చినాయ గొల్లబామ, ఎవరు పాలు పోసి నన్ను పంపుతున్నాడా? పాల కోసం వచ్చినాయ గొల్లబామ, ఎవరు పాలు పోసి నన్ను పంపుతున్నాడా? పాల కోసం వచ్చినాయ గొల్లబామ, ఎవరు పాలు పోసి నన్ను పంపుతున్నాడా? ఎవరు పాలు పోసి నన్ను పంపుతున్నాడా? ఎవరు పాలు పోసి నన్ను పంపుతున్నాడా? కృష్ణయ్య, మేము కొత్తగా వచ్చిన కోడాలమయ్యా. నీకెలా పోయమంటావు? కొత్త కోడలమయ్య కృష్ణమూర్తి, కోడలమయ్య కృష్ణమూర్తి, కోడలమయ్య కృష్ణమూర్తి, కోడలమయ్య కృష్ణమూర్తి, కొత్త కోడలమయ్య కృష్ణమూర్తి, కోడలమయ్య కృష్ణమూర్తి, గొల్లబామ్మలారా, మీరు కొత్త కోడళ్ళైతే నాకు భయమా? నేను లొక్కమిస్తాను. పుచ్చుకో, ఆవు పాలు పోసి నన్ను పంపండి. కొత్త కోడలమైతే గొల్లబామ, నేను రొక్కమిస్తా పుచ్చుకోయ చిన్నదానా. కొత్త కోడలమైతే గొల్లబామ, నేను రొక్కమిస్తా పుచ్చుకోయ గొల్లబామ. పాలు పోసి నన్ను పంపమన్నానా, పాలు పోసి నన్ను పంపించడానా.
కల్లివాని కోరు మనము పడజాలము. ఓ యశోదమ్మ, ఓ యశోదమ్మ. ఏం గోపమ్మలారా ఇలా వచ్చారే? ఉదయాన్నే వచ్చారే? ఏం పని మీద వచ్చారు? ఇంకేముందమ్మా, మేమంతా చల్లలమ్మను పోతుంటే మీ కృష్ణయ్య మా దారి కట్టి వచ్చి మా బాణలను పగలగొట్టి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడమ్మా. ఇది ఏం పని యశోదమ్మా? మా వాడు 5,000 బాలుడే, అంత గలుడే, ఇంతంత బాణలు ఎలా పగలగొట్టగలడు? మా వాడు కాదు అని మరి ఎవరో పక్క ఇదికెళ్ళి అడిగి తెలుసుకోండి. పోండి పోండి పోండి. కాదు యశోదమ్మా, మీ కృష్ణయ్యే, పిలుచుకోవమ్మా. కృష్ణ, వీళ్ళెవరో నీకు తెలుసా? ఎవరమ్మా వాళ్ళు? ఇంతలా ఉన్నారే, వీళ్ళు ఇంతలా ఉన్నారే, నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళని పంపించి అమ్మా. చూసినా ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్య కనిపించాడా? చూడు, దుఃఖం పెట్టి ఏడుస్తున్నాడు. ఏడు పొంగలేదా మీకు? పోండి, చాలు కానీ పోండి. యశోదా, ఆ దొంగ కృష్ణయ్యని తీసుకొచ్చి నట్టింట్లో పెట్టుకొని ఏమి ఎరువునంటున్నావే? మా బుగ్గలు చూడు, మా ఇంటికి మేము ఎక్కడ పోవాలి? రాచబిడ్డ ఎలసుమేమో ఎలసినీతో చెప్పలేమా. రాచబిడ్డ ఎలసుమేమో ఎలసినీతో చెప్పలేక. నవానికి పిచ్చి చేష్టలు పుట్టగలెవరు? నవానికి పిచ్చి చేష్టలు పుట్టగలెవరు? నాయనా కృష్ణ, ఇది ఏం పని? గొల్లవారి ఎంగిలి పెదవులు ఏమి రుచి అని కొరికినావు? కృష్ణ, ఇది ఏం పని? యమిరా కృష్ణయ్య రామలా ఇంగి పెదవులు. కృష్ణయ్య గొల్ల రామలా ఇంగి పెదవులు. రుచి అని కొరికినావు ఎంత పొంగి తాడవయ్యా. రుచి అని కొరికినావు ఎంత పొంగి తాడవయ్యా. రామలపై అమ్మా, నేను ఎరుగునమ్మా. అప్పుడు గొల్లబొమ్మలంతా వస్తున్నారమ్మా. ఓ కృష్ణయ్య, నీవు భలే సకదనంగా ఉన్నావు, ఇటురా ఒక ముద్దు పెట్టు అని వాళ్ళు అన్నారమ్మా. నేను ఒక ముద్దు పెట్టానేమో, నాకు ఒక పొన్ను సోకిందేమో. చక్కని శ్రీకృష్ణరమ్మని చిక్కితివి ఒక ముద్దుయుమని. అందరి కృష్ణయ్య రమ్మని చిక్కితివి ఒక ముద్దుయుమని. కసివలె ముద్దు పెట్టిన ఒక్క పొన్ను సోకునేమో. ఎరుగానే తల్లి ఎరుగామాయమ్మ.
పెరుగు చిలుక్కుంటుంటే మా పక్కనే ఉండి పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడమ్మా. ఇది ఏ పని యశోదమ్మ? పెరుగు చిలుకుతుండగా నా మరుగులేని చిన్న కృష్ణుడు, పెరుగు చిలుకుతుండగా నా మరుగులేని చిన్న కృష్ణుడు, పెరుగు శారద ముంచుకొని తిరిగి పలుకుడెళ్ళినాడు, పెరుగు శారద ముంచుకొని తిరుగు పలుకుడెళ్ళినాడు. నాయనా కృష్ణ, ఇది ఏం పని? గొల్లవారి ఇళ్లకు వెన్న దొంగలించను పోతావా? కృష్ణ, ఇది ఏం పని? మనమెక్కడ, ఆ గొల్లోళ్ళెక్కడ? అడిగినంత వెన్న నేను పెట్టినా మన ఇంట్లో లేదా? ఇంటి మీద చూడు. ఇది ఏం పని కృష్ణ? అడిగినంత ఎల్ల నీకు నాకు తెలియదమ్మా. అప్పుడు గొల్లబామలంతా రేపు ఏకాశి పండుగ మనము దేవుడికి పెట్టుకోవాలి అని వాళ్ళు అన్నారమ్మా. నేను విన్నానమ్మా. రాత్రి ఆ దేవుడే వచ్చి వాళ్ళు ఎన్నంతా తినేసిపోతే నేను తిన్నానని నీతో చెప్పారమ్మా. అంతేగాని నేను దొంగలించలేదమ్మా.